2వ అధ్యాయం. బాప్తిజం పొందారు. ఆ దినములోనే 3,000 మంది చేర్చబడిరి. అతని వాక్యమును అంగీకరించి రక్షించబడిన విశ్వాసి ఎక్కడ ఉండాలా? సంఘంలో ఉండాలి. సంఘములో ఉండకపోతే కదా ఏమవుతారు? సంహరించబడే అవకాశం ఉంటుంది. సంఘములో ఉండకపోతే ఎవరిని మృక్కుదునా అని ఏం చేస్తున్నాడు అపవాది? తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరు దొరికిదాన్ని మిగేద్దామని. సంఘంలో లేకపోతే ఏమవుతారు వాళ్ళు? అంతే, వాడు మిగేస్తాడు. అందువరకే రక్షించబడిన వాడు తప్పకుండా సంఘములో చేర్చబడాలి. సంఘంలో చేర్చాలి. అది దేవుని నియమం. దేవుడు ఆదామును సృజించి ఇంక ఈ భూమి మీద లోకం చేస్తాం, ఏడు కొడితే అనుకోండి, నీ ఇష్టం వదిలేయడం కదా. ఏం చేశాడు ఆయన? ఏదేనులో, తూర్పు వైపున ఏదేనులో ఒక తోట వేశాడు. ఆ తోటలో తెచ్చి పెట్టాడు ఆదా. అట్లాగే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించి, నిన్ను నన్ను కూడా విమోచించి నూతన సృష్టిగా చేసి ఏం చేశాడంటే ఆయన మనల్ని కూడా సంఘములో చేర్చాడు. సంఘంలో చేర్చాడు. అక్షయ్ చిన్నవాడే కదా. 3వ. మన అక్షయ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ వారంలో వచ్చే బుధవారము 24వ తారీఖు సాయంకాలం 7 గంటలకు మరి వారింటి దగ్గర పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కాబట్టి స్థానిక సంఘ పిల్లలందరూ కూడా మరి సిద్ధపడి వారికి హాజరు రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుని మరి చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం. మరి ఇంతవరకు ఆరాధనలోను, వాక్య సందేశంలోను, ఈ ఆత్మ నడిపింపును, సహాయం నడిపిస్తూ వచ్చారు. స్తోత్రాలు. అలాగనే మరి సంఘంలో జరగబోతున్న కార్యక్రమాల విషయంలో కూడా మేము స్తుతిస్తున్నాం. మరి చిన్నకుమారుడు అక్షయ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు కృతజ్ఞతాస్తుతి కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా ఆ కూడికను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. అయ్యా మరి సంఘమంతా సమకూడి రావడానికి చూస్తాము. అలాగే 25వ తారీఖులో ఉంచినట్టుగా అలాగే మీరు స్థాపించిన సంఘములు రక్షించిన నూతన సృష్టిగా చేయబడిన మమ్ములను సంఘములోకి చేర్చారు. అందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. ఆనాడు రక్షించబడిన 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అంతేకాదు అనుదినము కూడా రక్షణ పొందుతున్న వారిని ప్రభు వారితో చేర్చుచుండెను లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా మరి సంఘములు అనేకులను చేరుస్తున్నారు. అందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జనకాకు మారాత్మ దేవా, జనకాకు దేవా, గణ మహిమా చెల్లును, నిత్యముగా గణ మహిమా చెల్లును, గణ మహిమా చెల్లును, గణ మహిమా చెల్లును, గణ. సరేనా, ఇంక ఇప్పుడైతే ప్రార్థనకి వచ్చామా? ఇప్పుడే అండి వచ్చేసింది కూడా. ఇంకా ఆకలి పెంచేస్తుంది. ఇంకా పిల్లలు అయితే రెడీ అయితే తింటున్నారు. రెడీ అయితే ఇంకా అదేవిధంగా అయితే రోజు అయితే మటుకి ఇంకా గోంగూరలు అయితే చేపలు, పప్పు, గోంగూర అయితే 2 కర్రీస్ రెడీ చేసేసింది. ఇంకా చెప్పింది కదా. ఇంకా రోజు అయితే మీకు గురువారం ప్రార్థన. గురువారం కదా రోజా? గురువారేనా? బుధవారం అయితే ప్రార్థన అండి. ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా ఇంటికాడ అయితే ప్రార్థన చేసుకోబోతున్నాం. ఇంకైతే అక్షయ్ పుట్టినరోజు అందులో కూడా. అక్షయ్ హాయ్ చెప్పరా. హాయ్ చెప్పురా.
సరేనా ఇంకా ప్రార్థన అయితే బుధవారం పెట్టుకోపోతున్నాం ఇంకా మామూలుగా అయితే రజా రజా అబ్బా ఏం నవ్వుతుందిరా బాబా. సరేనే మరి పిల్లలకి ప్రార్థన అయితే పెట్టుకోవడానికి అయితే మరి ఇంకా ఆ రోజు ఎంతమంది అవుతారో ఎన్ని అనేది కూడా ఇంకా చూసుకోవాలి కదా. మరి భోజనాలు అయితే పెట్టించుకోవాలనుకుంటున్నాను. ఇంకా భోజనాలు కానీ కారం కానీ అన్నీ పెట్టించుకుంటాను. ఏదైతే మరి దేవుడి చేత దయచేసి దేవుడి చేత ఉందరూ అయితే ఇంకా మరి ఆ రోజు బాగా ప్రార్థనలతోటి ఇంకా దేవుని స్థుతి ఆరాధన స్థుతించుకోబోతున్నాను దేవుని అయితే. ఇంకా ఆస్తా హాయ్ చెప్పు మన పక్క సబ్స్క్రైబర్కి. ఏం చదువుతున్నా యూకేజీ. ఆదర్శ్ బాగా చదువుతా నువ్వు బాగా చదువుతావా? సరేనా ఇంకా అందరూ అయితే హ్యాపీ సండే అండి. ఏంది సీన్ సగం మాట్లాడిన తర్వాత మధ్యలో చెప్తాను అనుకున్నారా? ఇంకా అదేం లేదండి. అసలు ఎప్పుడో పొద్దునే చెప్తాను అనుకున్నాను. ఈరోజు ఎందుకని అంతా నొప్పిగా ఉందండి. పాత అనేది మరి రోజు రేపు రేపు అనేది వెళ్ళిపోతుంది కానీ పాత అనేది ఇంకా ముడిపడతలేదు. రేపు అయితే మరి ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే మటుకి మరి చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇదంతా సూపర్గా సర్చ్ చేసుకుంది రోజు వచ్చేటప్పటికైతే. రోజా ఏం సంగతులు మరి ఇంకా పిల్లలు ఫస్ట్ ఆకలి అంటున్నారు, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఫాస్ట్ అయితే రెడీ చేసేసావా? రెడీ చేస్తాను. ఏమేం చేసా కూరలు రెడీ చేయడానికి నువ్వు? అసలు అమ్మ మమ్మీకి సాయం చేయొచ్చు అసలు. ఎండాలు పెట్టి అమ్మ తీసుకొచ్చింది అమ్మ అసలే కై పెట్టబో గట్ట పెట్టకూడదు కింద. అరే కింద పెట్టి పెట్టకూడదు అసలు చెప్పింది మాట నువ్వు. పులిహార రెడీ చేసింది పొద్దున్న అయితే పిల్లల కోసం చెప్పి పొద్దున్నే రెడీ చేసేది. పులిహార అయితే రెడీ చేసి పెట్టిందండి. ఇంకా అదేవిధంగా అయితే మనకు వచ్చేటప్పటికి లేసరే గోంగూర చేపల కర్రీ అయితే రెడీ చేసింది. ఎండి చేపల కర్రీ అయితే బాగుంది, సూపర్ టేస్ట్. ఏమైందమ్మా తిన్నవా? ఎందుకని? అయ్యో ఏమైంది చెప్పరాదా? తింటావుగా చేపలు. అయ్యో అక్షయ్ ఏం సంగతులు ఇంకా? అయితే పిల్లలు అయితే మరి టైం అయిపోయింది కానీ ఇంకా ఆకలి మీద అయితే ఉన్నారు. మరి ఇంకా సరే చెప్పు. ఇంకా ప్రార్థనకి అయితే మమ్మీ నువ్వు ఆ ప్లేట్ తీసుకో. ఎన్ని ప్లేట్లు చేస్తారా నాకు? అన్నం వేసాను మరి సరిపడి అబ్బాయి కొంచెం మరి అక్షయ్ కొంచెం అలాగే ఇంకా పిల్లలతో అయితే అడవిడిగా ఉంది. ఇంకా కర్రీ వచ్చేసి గోంగూర పప్పు అయితే రెడీ చేసాను. ఇప్పుడే తాలింపు అయితే వేసేసాను. ఇంకా చాలా బాగుండిద్ది గోంగూర పప్పు. ఇది వచ్చేసి పిల్లల కోసం చేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెప్పేసి గోంగూర ఎండు చేపలు, గోంగూరను ఎండు చేపలు ఉప్పు చేపలతో రెడీ చేసిన కర్రీ అయితే మటుకు టేస్ట్ అనేది ఎదిరిపోయింది. ఆస్తా అయితే తినడానికి ఏమైంది ఆశ్రయ తినవాశ్రే? ఆస్తా అయితే చేపలు తినదండి. ఎందుకని? అంటే వాళ్ళ పిల్లకి ఎందుకని? పప్పు వేసుకోమని. సరే ఫస్ట్ ఆశ్రయ చేపలు తింటే చదువు బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పిల్లలకైతే అట్టిద్దాం. పాపం వాళ్ళు అయితే చాలా ఆకలితో ఉన్నారు. అన్నం ఎందుకు పెట్టి అయినా నేను ఫస్ట్ తర్వాత మళ్ళీ వేస్తాను. సరే బాగా కూడా వడ్డించేస్తున్నా. వడ్డించేయి నాకు కూడా. సరే వచ్చేసారు కదండి. ఇంకా చిన్న క్యూట్ ఫ్యామిలీ ఏదేమంటే ఇంకా సందడే అయితే మీరు చెప్పారు కదా ఉన్నంతలోనే సర్దుకోవాలని చెప్పి ఇంక మేమైతే ఉన్నంతలోనే సర్దేసుకున్నాను మొత్తం అన్ని. అయితే కాబట్టి పెయింటింగ్ వేసేసి అదేవిధంగా అయితే బట్టలు ఇంకా పైన అయితే కాటన్స్ పెట్టుకోమన్నారు కదా. ఇంకా పైన పెట్టుకోవడానికి అయితే ఇంకా కాటన్ గుడ్లు కూడా రెడీ చేస్తాను. కానీ ముందైతే కిచెన్ రూమ్ కట్టుకోవాలండి. ఇంకా అదే నా ఒక పని ఉంది. ఆ కిచెన్ రూమ్ కట్టుకున్న తర్వాత అయితే మీకు వీడియో కూడా చూపిస్తాను. ఇంకా అయితే ఇంకోసారి కూడా గుర్తు చేస్తున్నాను. ఇంకా అక్షయ పుట్టినరోజు అయితే 24న ఇంకా ఆ రోజు అయితే ప్రార్థన పెట్టుకుంటున్నాం. దాని రూమ్ అయితే మరి ఏమైందో ఎట్లా ఉండదు చూసేద్దాం. భోజనాలు అయితే భోజనాలు, ఇంకా అదేవిధంగా అయితే పలారం అయితే పలారం. ఇంక రోజు ఏం చెప్పిందో సలహా చూసి మేమైతే రెడీగా ఉంటాం. ఆకాశ్ బాబాయ్ వచ్చేసాడా? సరే అండి. ఇంకా రోజు అయితే మరి కర్రీ చేస్తుంది. ఏం కర్రీ రోజా? చెప్పాగా బావా. ఏం కర్రీ ఇది? ఉప్పు చేపలు గోంగూర.
ఉప్పు చేపలు, గోంగూర, అలానే గోంగూర పప్పు. ఓహో నెయ్యి ఒకటే తక్కువైంది నీకు, ఒకటి తక్కువైంది. ఆ ఒక్కటి ఏది? నెయ్యి ఏ ఒక్కటి? పప్పు ఎలా ఉంది ఆదర్శ్? బాగుందా అక్షయ్? బాగుందా? మీరు కొమ్మండరా. అయితే టేస్ట్ అనేది ఎలా ఉందని చూసేస్తాడు. సరేనా, ఇంకా రోజైతే మన కోసం చెప్పి 2 కర్రీస్ అయితే రెడీ చేసి సండే స్పెషల్గా అని చెప్పేసి ఇంకా మనమైతే టేస్ట్ అనేది ఏ విధంగా చూసేద్దాం. ముందర అయితే నాకు ఇష్టమైన పప్పు అయితే గోంగూర పప్పు అండి. గోంగూర పప్పు అంటే పిచ్చి పిచ్చి ఇష్టం, ఎట్టు తింటా నాకే తెలియదు అంత. సరే నీ ఇష్టం వచ్చినట్టు తిను, మొత్తం తిను కావాలంటే ఆదర్శ్, అంతే కదా. మొత్తం తిను. అప్పుడా లేపేనా? పప్పులో బాగుంది, అప్పుడాలు కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆపమంటావా వద్దా? అయిపోయినా మరి చెప్తా ఉంది. పప్పు అనేది మరి సూపర్గా ఉందండి. ఇంకా ఈ 2 కూర కూడా చూసేద్దాం ఒకసారి టేస్ట్ అనేది. ఉప్పు చేప గోంగూర మా నాన్నమ్మకి చాలా ఇష్టం అలాగా ఏంటంటే. మా నాన్నమ్మ వచ్చేసి మా నాన్న వాళ్ళ కడే ఉంటుందండి, విజయవాడలోనే ఉంటుంది. మరి ఉప్పు చేప గోంగూర ఎలా ఉంది? సూపర్ సూపర్ ఉందా? థ్యాంక్ యూ. ఎప్పుడో మర్చిపోయినాక ఒకసారి బాగుంది అంటాడు. నేను రోజు బాగానే చేస్తాను, కానీ అలాగంటే బాగలేదంటే బాగుందని అర్థం అనుకుంటా. నాకు ఒక్కోసారి అలాగ అనిపించింది. ఇంక ఇప్పుడు వచ్చేసి భోజనం చేసేసి ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఈ కవర్లు ఎవరు చెప్పు. గొంగూర అయితే క్యాక్ ఉందండి. కర్రీ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. మా ఆయన తింటే నాకు నోరు అవుతుంది కాబట్టి ఫస్ట్ అప్పుడు తర్వాత తెప్పేస్తాను. ఫస్ట్ అయితే భోజనం చేసేద్దాం. ఓకేనండి, ఇంకా మా వారితో పాటు నేనైతే వడ్డించేస్తున్నాను. పులిహోర, వైట్ రైస్, గోంగూర. ఇంకా టేస్ట్ అనేది ఎలా ఉందో చూసేద్దాం. ఇంతకు చెప్పే కదా గోంగూర అయితే చాలా బాగుంది. మా ఆయనకు ముద్ద పెట్టాడు. చాలా బాగా ఫ్రై అయింది. మిషన్ ఏమన్నారు రిపోర్ట్ వచ్చిందన్న అసలు ఆడ వీడియో ఉంది. ఫోన్ చేస్తాను. సరేనే, ఇంకా రోజాకైతే పాపం అయితే ఇప్పుడు ఇంకా ఈరోజు సండే అయినా కానీ రోజాకైతే బాగా తప్పలేదు. రోజా మిషన్ పెడుతున్నావా? బడిమమ్మా ఏ సంగతి? ఏ కింద కూర్చున్నాయి? ఏ 10 పడితేనే పైన కూర్చున్నా, 10 పడితే కింద కూర్చున్నా, 10 అడుగుతానే కింద కూర్చున్నా. అరే ఏ అరే అదే రోజా అయిపోలేదు ఇంకా. ఏది అయిపోయేది? పండగ అయిపోయక ముందుండే, పండగ ముందుండే, పండగ తర్వాత ఏముండే. అక్షయ్ అక్షయ్ రే ఆస్తా ఇటీ అండి. ఆస్తా ఏం రాయాలి నీకు తెలీదా? ఆస్తా హోంవర్క్ ఏం రాయాలి?
ఇట్రా నేను చెప్తా పైకి రా. ఈరోజు సెలవు అయ్యేటప్పుడు మామూలుగా లేదండి, ఇంట్లో తొందర హాస్పిటల్కి వచ్చేటప్పటికి దా ఎడగరా పైకి రా చూపిస్తా. ఇంకా హాస్పిటల్కి వచ్చేటప్పటికి దా కూర్చో. అయితే ఆస్తికి తెలియకపోతే చూడండి ఏ విధంగా అడుగుతుందో. ఇంకే విధంగా అయితే పిల్లలకైతే మటుకి హోంవర్క్ డైరీలు రాసి పంపిస్తూ ఉంటారు. మనకు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి సిగ్నేచర్ పెట్టారు. అంటే ఏ రోజు సిగ్నేచర్ ఆ రోజు మనకి పంపించేస్తారు. నీకు తెలియదు ఆశిత ఏం చేయాలో తెలియదు. చూడు ఇదిగో చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి లాగునిందరాయి, వాగునిందరాయి, సాగునింతాలి, గుణింతాలి. ముందర గుణింతాలు తెచ్చుకోపో రాజధానికి. అలా తిరుగుతారు, అలా తిరిగేలేవు. చూసారు కానీ ఇంకా పిల్లలు అయితే ఇంకా ఏదనుకుంటారు తెలియకపోతే మనం చెప్పుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో అయితే ఇంకా చదువుకోవడానికి అన్నింటిలోని పిల్లలకైతే తెలియని ఏమైనా అడుగుతున్నప్పుడు అయితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పాపం. ఎందుకని ఇంకా అదేం హోంవర్క్ నీకు అది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి వింటావా? ఇంగ్లీష్ ఇగో ముందలు ఇదిగో ఇరాయ్ ఇగో 201 నుంచి 300 దాకా నెంబర్స్ రాయాలంటున్నావు. ఇరాయ్ ముందర చేత బాబా